మాతృదేవో భవ. అమ్మ నెదందలంతు విపదంధతమస్సుల వేళ ప్రేమ దీపము నెదందలంతు. మా అమ్మ నెదందలంతు విపదంధతమస్సుల వేళ ప్రేమ దీపము నెదందలంతు. ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథా కథనమున దెల్పు వ్యాసపీఠము నెదందలంతు. ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథా కథనమున దెల్పు వ్యాసపీఠము నెదందలంతు. కమఠంపు నివృత్తిన సంగి బ్రోవగన్ మా అమ్మ నెదందలంతు. ఈ జాతికి మార్గదర్శకాలైన రామాయణ భారత భాగవత మూడింటిని కూడా మనమంతా చిన్నతనంలో అమ్మ ఒడిలోను, అమ్మమ్మ ఒడిలోను, మా అమ్మ ఒడిలోను పడుకొని విన్నాం. అప్పుడు కథల రూపంలో విన్నాం. పెద్దయ్యాక వాటిలోని అంతస్తత్వాన్ని, వాటి సారాన్ని తెలుసుకుంటాం. కథ తెలియడానికి బాల్యం సరిపోతుంది. సారం అర్థం కావాలంటే బాల్య, కౌమార, యౌవన, ప్రౌఢత్వ, వార్ధక్య దశలు దాటితే కానీ వీలుగా. ఈ తత్వం అంత నిగూఢమైనది, ఆచరణలో అంత కష్టసాధ్యమైంది కూడా. అందుకే మళ్ళీ 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 వింటూ ఉంటాం. విన్నదాన్ని అన్వయం చేసుకుంటూ ఉంటాం. అన్వయం చేసుకున్న దాన్ని ఆచరణలో పెడుతూ ఉంటాం. అవగాహన, అన్వయము, ఆచరణ, ఈ మూడు ఏ కథ విన్నా, ఏ ప్రసంగం విన్నా, ఏ గ్రంథం చదివినా చాలా ముఖ్యమైనటువంటి మూడు గుర్తుపెట్టు. విషయాన్ని ముందు అవగాహన చేసుకోవాలి, దాన్ని మన జీవితానికి అన్వయం చేసుకోవాలి, మూడవది ఆచరణలో పెట్టాలి. ఈ మూడింటిలో ఏది లోపించినా ఇక మన జీవితం గురించి మాట్లాడుకోవాల్సిన పని. మా అమ్మ ప్రార్థన పద్యంలో మీరు గమనించండి. ఇవన్నీ వ్యాసపీఠం లాంటి మా అమ్మ చిన్నతనంలోనే నాకు కథల రూపంలో చెప్పింది. కానీ ఎందుకు చెప్పిందో ఇప్పుడు రాను 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 అర్థమవుతుంది. ఎందుకు చెబుతున్నావు అనేది అప్పుడు నేను అడగలేదు, ఆవిడ చెప్పలేదు. అంత ప్రశ్నించే స్థాయి పిల్లవాడు కూడా ఇవన్నీ నాకు ఎందుకని తల్లి చెప్పింది వెంటనే తప్ప. ఎందుకు అంటే అంత అంతస్తత్వాన్ని ఆ వయస్సులో చెప్పరు కూడా. అవన్నీ నీకెందుకు, కథ విను సరదాగా అంటారు. అది తర్వాత అర్థమై కమఠంపు నివృత్తిలో సంగి బ్రోవగన్ అని నేను చివరి మాట రాసుకున్నాను. కమఠం అంటే తాబేలు. తాబేలు ఏదైనా చిన్న అలికిడి వినపడగానే తన అవయవాలన్నీ లోపలికి లాగేసుకుంటాడు. అంటే తనని తాను రక్షించుకుంది. ఎక్కడ ఏ ప్రమాదం వస్తుందో, ఎవరు ఏ రకంగా మనల్ని ఏం చేయాలని చూస్తున్నారో ఆ తాబేలకు తెలియదు కాబట్టి లోపలికి లాగేసుకుంటుంది, తల కాళ్ళు కూడా. అదే కమఠంపు నివృత్తి. మనకు కూడా ఉండవలసింది అదే. బయటికి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి. అదో ఆ నివృత్తి మార్గాన్ని మనకి బోధించేటువంటిదే భాగవతంలో గజేంద్ర మోక్షం కథ. ఇక్కడ చూడండి, గజేంద్రుని విడుదల అనలేదు, విముక్తి అనలేదు, ముక్తి అన్నాడు, మోక్షం అన్నాడు. విముక్తి అంటే సరిపోయిందిగా. ఎంత చేస్తే కథలో గజేంద్రుడు సరస్సులో దిగాడు, ఇబ్బందులు పడ్డాడు, మొసలు పట్టుకుంది, సరే విష్ణుమూర్తి రక్షించాడు, బయటకు వచ్చాడు. ఇది విషయం. గజేంద్రుడు విముక్తి అంటే సరిపోయిందిగా. విముక్తి వేరు, ముక్తి వేరు. జైలు శిక్ష అయిపోయిన తర్వాత ఖైదీని విడుదల చేస్తే విముక్తి అంటారు, జైలు నుంచి ముక్తి అనదు. ముక్తి జీవితం నుంచి ఉంటుంది, జైలు నుంచి ఉండదు. ముక్తికి విముక్తికి అంత తేడా. మోక్షం ముక్తి కంటే కూడా గొప్ప మాట. అంచేత ఈ కథలో కేవలం ఒక ఏనుగు తన ఆపద నుంచి బయటపడటం కాకుండా మనల్నందరినీ ఈ జీవితపు దుఃఖాల నుంచి, సుఖాల నుంచి, తాపత్రయాల నుంచి బయటపడేసే మోక్ష మార్గం ఏదో ఉందన్నమాట. అందుకే బెమ్మరపోతులు గారు ఈ ఘట్టానికి గజేంద్ర మోక్షణం అని పేరు పెట్టి. ఇది తేడా. అంచేత ఈ ఘట్టంలో కమఠంపు నివృత్తి ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కథ చెప్పుకోవడం కోసం అనన్య ప్రొడక్షన్స్ వారు ఈ నిర్వహణ అంతా చేయలేదు. కథ మీకు తెలుసున్నది. కథలో ఉండే అంతస్తత్వం తెలుసుకోవాలి, దాన్ని అవగాహన చేసుకొని అన్వయం చేసుకుని ఆచరణలో పెట్టాలి. అది ఎలాగా
శ్రీ మహావిష్ణువు శయనించేటువంటి బాలసముద్రం అందరికీ తెలుసున్నది. ఆ బాలసముద్రంలో త్రికూట పర్వతం, అందులో ఒక కొండ శిఖరం మీద ఒక పెద్ద సరస్సు మహారణ్యం చుట్టూ. ఆ అరణ్యంలో ఎన్నో ఏనుగులు. ఆ ఏనుగుల రాజే మన కథానాయకుడు గజరాజు. గజపతి రాజు కాదు, గజరాజు. ఈయనకి ఎన్నో ఏనుగులు భార్యలు. సరే, దానికి లోటే ఉంది. ఈయన ఒకరోజు సరదాగా వన విహారానికి బయలుదేరాడు. ఇంచుమించు సాయంత్రం వేళ, 4 గంటల వేళ, మధ్యాహ్నం ఎండవేళ గుహల్లో ఏనుగులు పడుతుంది. పొద్దున్నే ఆ సాయంత్రం వేళ ఆ గుహలోంచి బయటకు వస్తున్నాయి. 3:30-4 గంటల వేళ కాస్త చల్లబాటు వేళ. ఇంకా వన విహారం చేసి కాస్త సరదాగా ఎక్కడైనా స్నానం చేసి వద్దాం హాయిగా. ఆ గుహలోంచి బయటకు వస్తున్న ఏనుగులు ఎలా ఉన్నాయి అంటే బెంగళూరు గారు చెప్తున్నాడు, సూర్యునికి భయపడి కొండ గుహల్లో దాక్కున్నటువంటి చీకటి ఈ ఏనుగుల రూపంలో బయటకు వస్తుందా అన్నట్టుగా ఉన్నాయి. అది పోయి చీకటి ఇలా ముద్దలుగా వ్యాపిస్తుంది. ఏనుగులు కూడా ఇలాగ పెద్ద పెద్ద కొండల్లా ఇలా ఉంటాయి, పైగా నల్లగా ఉంటాయి. అందుకని ఏనుగులు చీకటితో కూర్చు. అలా వస్తున్నటువంటి ఏనుగులన్నీ కలిసి అరణ్యంలో సరే మాతులంగా లవంగా కేతకి నాగపున్నాగ దానికి రోటే ఉంది. అరణ్యం నిండా వృక్షాలు. ఇది పర్యావరణానికి సంబంధించి వృక్షాలకు సంబంధించి ఒక పట్టిక. ఇందులో పెద్ద విశేషమైన తత్వం ఉంది. అవన్నీ విహారం చేసి కాస్త అలసిపోయి అంతలో ఒక కాసారం కనపడింది. ఆ కాసారం ఎలా ఉంది? ఈ కాసారాన్ని వర్ణిస్తున్నాడు. ఇది అసలు కాసార వర్ణనేనా? కాసార వర్ణన ఇలాగే చేస్తారా? మరి బెంబరపోతన ఇలాగే నేను చేశాను. అన్నింటిలోనూ కూడా బెంబరపోతన పద్యాల్లో ఒక ప్రత్యేకత ఉంది. భక్తిపరమైన, జీవితపరమైన, తత్వపరమైన అంతరార్థం లేకుండా బెంబరపోతన పద్యం రాయుడు అనేది నా నమ్మకం. కేవలం అనుప్రాసన కోసం ఏదో శబ్దాలంకారాలతో నెట్టుకొచ్చేసిన కవి కాదు ఆయన కవిత్వంలో పైకి ఈ శబ్దాలంకారాలు ఉంటే లోపల అంతస్తత్వం చాలు. అందుకే భాగవతము తెలిసి పలుకున్న చిత్రము శూలికైనా తమ్మి చూలికైనా. బ్రహ్మకైనా శివుడంతటి వాడికైనా భాగవతం యొక్క తత్వాన్ని తెలుసుకుని మాట్లాడడం కష్టం. మామూలుగా పద్యాలు పాడవచ్చు, దానికి ఏమిటి వచనాలన్నీ అప్పగించవచ్చు, అది పెద్ద విషయం కాదు. మరి ఏమిటి కాసార వర్ణన? ఆయన ఎలా చేశాడో జాగ్రత్త గమనించండి. అటగంచం కరిణీ విభుండు నవభుల్లంభోజ కల్హారము నటదిందిరవారము కమఠమీనగ్రాగ దుర్వారము పటుహింతాల రసాల సుమనోవల్లి పుటీ తీరము చటులోద్ధూత మరాళ నక్రపక సంచారము కాసారము అటగాంచన్ కరిణీ విభుండు. ఒక్కసారి ఆ కాసారంలో ఉండే తరంగాలు ఇలా సయ్యాటలు ఆడుతున్నట్టుగా ఉంది. అటగంచం కర్ణీ విభుండు నవభుల్లంభోజ కల్హారము నటదిందిరవారము కమఠమీనగ్రాగ దుర్వారము పటుహింతాల రసాల సుమనోవల్లి కుటీ తీరము చటులోద్ధూత మరాళ నక్రపక సంచారము కాసారము. కాసారం అంటే చెరువు. ఏమిటి చెరువు ఎలా ఉంది అంటే కర్ణీ విభుండు కాంచం. ఈ చెరువును చూసిన వాడు ఎవరండి? కర్ణీ విభుడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. పద్యం అయ్యాక మళ్ళీ చెప్పు. చూసింది ఏనుగే, ఏనుగరణ కర్ణీ విభుడు అన్నాడు. అది విషయం. ఇక్కడే తత్వాలన్నీ ఉంటాయి. నవఫుల్లాంభోజ కల్హారం, కొత్తగా ఫుల్ల వికసించినటువంటి అంభోజములు, పద్మములు, కలువు పూలు, వికసించిన పద్మాలు, కలువలు రెండూ కలిగినటువంటి కాసారాన్ని చూశాడు. రెండూ వికసిస్తాయా? సాధారణంగా మన కావ్యాల్లో పగలు పద్మాలు వికసించి ఉంటాయని, రాత్రి ముడుచుకుంటాయని, రాత్రి కలువు పూలు వికసించి ఉంటాయని, తెల్లారగానే ముడుచుకుంటాయని చెబుతారు. వీటిని కవి సమయాలంట. మరి ఇక్కడ రెండు ఎలా వికసించింది? నిజానికి అంత ఖచ్చితంగా పగలల్లా పద్మాలు ఉంటాయి, రాత్రి ఉండవని, కలువలు రాత్రే ఉంటాయి, పగలు ఉండవని చెప్పడానికి లేదు. చెరువుల్లోనూ, బోదెల్లోనూ, పక్కపక్క చిన్న చిన్న కాలువల్లోనూ పద్మాలు, కలువలు కలిసి ఉండే సందర్భాలు చాలా ఉన్నాయి. తెల్లారైనా 10 అయినా 11 అయినా కూడా కలువలు ఇలాగే ఉంటాయి, ఏం ముడుచుకో. అందుకే వీటిని కవి సమయాలు అంటారు. కవి సమయం అంటే కవులు సాధారణంగా ఇలా చెప్పడానికి అలవాటు పడ్డారు. మీరు దీని కవిత్వాలను తీసుకుని దీని పెద్ద బీకర పెట్టి రసాయన శాస్త్ర ప్రయోగశాలలో పరిశీలన చేసి మాట్లాడదు. ఈ కవిత్వం
కాస్త కొంచెం అటు ఇటుగా ఉంటుంది వాస్తవాన్ని తట్టుకోవాలి. ఇది అలా చెప్పడంలో కవికో ప్రయోజనం. అంచేతను చెరువుల్లో ఉండేది నిజం, అందుకని పోతన చెప్పింది నిజం. ఇది కవిత్వం ఏం కాదు, ఇక్కడ ఉన్నది నిజమే. కలువులు ఉంటాయి, పద్మాలు ఉంటాయి. పైగా సాయంత్రం సమయంలో చెప్పుకున్నాం సుమారుగా. అంచేతను అప్పుడు ఇంకా పద్మాలు పుడుచుకో, కలువులు ముందే ఉంచేసి ఉండొచ్చు. దానికి ఒక్కోసారి శివుడు అస్తమించకుండానే చెరువులు వచ్చేస్తాడు, వెలవెలపోతూ ఉంటాడు. పూర్వం హరికిరణాంతరం ఉండేవి, సరిగ్గా తోమకపోతే మసిపారేసి అర్థం ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది చంద్రుడు కూడా. సూర్యుడు ముందు ఉంటే సూర్యుడు వెళ్ళిపోతే ఈయన ప్రతాపం వేరే. ఇది తేడా. అందుకని కలువులు పద్మాలు వికసించి ఉన్న కాసారం బాణి. వాడు హింతాల నటనే నవపుల్లాంభోజ కల్హారము నట ఇందిందిరవారము. నటించేటువంటి ఇందిందిరములు. ఇందిందిరములు అంటే 9. ఇందిందిరం రోలంబో చెంపింబంహరశ ఇందిందిరశ్చంచరీకో రోలంబో బంహరశ. ఇందిందరము, చెంచలేకము, రోలము, బంభరము, మధుబము ఇవన్నీ కూడా 9 అమరకోశంలో ఉంటాయి. అందుకే నటదిందిరవారము దిందిరవారము 9 నటిస్తున్నాయి. నటించేటువంటి 9 సమూహాన్ని చూశాడు. సమూహం కలిగిన కాసారాన్ని చూశాడు. వికసించిన పద్మాలు కలువలు ఆ చెరువులో ఉన్నాయి. ఆ పద్మాల మీద కలువల మీద 9 నాట్యం చేస్తున్నాయి. హాయిగా తేనె తాగి మత్తులో ఉండి నాట్యం చేస్తున్నాయి. కమఠమేనగ్రహ దుర్వారం. కమఠములు ఇందాక మనం చెప్పుకున్న నివృత్తి తాబేళ్ళు ఉన్నాయి. మీనం పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మామూలుగా మట్టపొడుచులు బెత్తపరికలు కాదు, పెద్ద పెద్ద చేపలు. పెద్ద చెరువు కాబట్టి పెద్ద చేపలు. గ్రాహం అంటే మొసళ్ళు ఉన్నాయి. పెద్ద పెద్ద తిమింగలాలంత చేపలు ఉన్నాయి. పెద్ద పెద్ద తాబేళ్ళు. సరే, ఇంతకుముందు చెప్పాడు 9 నాట్యం చేస్తున్నాడు. పటు హింతాల రసాల సాల సుమనం వల్లి కుటి తీరము. నా భాష ఎంత బాగుంది చూడండి. వెళ్ళ చెరువు పట్టు కూర్చుందాం అనిపిస్తుంది. హింతాల తాళం అంటే తాడి చెట్టు, హింతాలం అంటే గిలక తాడి చెట్టు, అదో రకం తాడి చెట్టు. అవన్నీ ఉన్నాయి ఆ చెరువు చుట్టూ. రసాలం మామిడి చెట్లు ఉన్నాయి. సారం మద్ది చెట్లు ఉన్నాయి. సుమనం వల్లి పువ్వులతో కూడిన తీగలు ఉంటాయి. ఒట్టి తీగలు ఉంటే ఉపయోగం ఏంటి? సుమనహ అంటే పువ్వులు, వల్లి అంటే తీగలు. ఆ తీగకి చిన్న చిన్న చిగురాకులు, పువ్వులు. అది కుటి తీగ. మళ్ళీ ఆ పువ్వులు, ఆ తీగలు, ఆ తీగలతో కూడిన పువ్వులు, పువ్వులతో కూడిన తీగలు కూడా పొదరిళ్ళకి అల్లుకుని ఉన్నాయట. కుటీరాలు ఉన్నాయి అక్కడ. అంటే మహర్షులు తపస్సు చేసే ప్రదేశం అన్నమాట. పర్ణశాలలు ఉన్నాయి. ఆ పర్ణశాలల మీద ఈ తీగలు వ్యాపించి ఆ తీగలకి పువ్వులు ఉన్నాయి. మరి ఇంకా చూడండి, ఆ పర్ణశాల మనం వెళ్ళి ఉండాలని అనిపించదా? మన జీర్ణశాలలో ఎక్కడైనా ఇవన్నీ ఉన్నాయా? 36 అపార్ట్మెంట్ కట్టుకున్న ఓ లిఫ్ట్ అన్నాం. కిందికి దిగితే కానీ ఆకు దొరకదు, మొక్క దొరకదు. పైకి ఎక్కితే మనం దొరకదు. ఎందుకు ఈ బతుకు అనిపిస్తున్నటువంటి పద్యాలు అంటే? సరే, ఇది వృక్షాల సంగతి, ఆశ్రమాల సంగతి. పోనీ ఇంకా వెనకాల చెడులోద్ధూత మరాళ నక్ర బక సంచారము కాసారం. అక్కడ జలపక్షులు, జంతువుల విషయం చెబుతున్నారు. చెడుల అంటే కొంచెం భయంకరంగా ఉన్నాయి. ఉద్ధూత అంటే విసిరివేయబడిన. ఆ సంచారంతో అవి సంచరిస్తూ ఉంటే నీటిని అలా విసురు కొడుతున్నాయి అన్నమాట. మరాళం ఒక పక్క రాజహంస, నక్రములు మొసళ్ళు. చూడండి, హంస పక్కనే మొసళ్ళు, బకము, పొంగ. 3 రకాలు చూడండి. దేనికి సంబంధం లేదు. ఈ సంబంధం లేనటువంటి వస్తువుల్ని కూరుస్తూ ఉంటాడు బెమ్మరపోతన. దీంట్లో తత్వం ఉంటుంది, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే. ఏదో గుర్తొచ్చిందని అలా అక్కడ పెట్టలేదు. హిరణ్యకశ్యపుడు వరాలు ఈయన కావాలని చేశాడు. ఈ వర్ణన గజేంద్రుడు చేసింది కాదు. గజేంద్రుడు భావన కాదు, ఇది పోతన గారి భావన. పోతన గారి ఏం తెలివితే కూడా కాదు కదా. హంసలుట, మొసళ్ళుట, కొంగలుట, మరాళ నక్ర బక సంచారము కాసారం. ఇది మనకు భౌతికంగా ఇది పైకి కనిపిస్తాం. పోతన పద్యాలు ఇలాగే ఉంటాయి. ఇలా ఉంటే మనం ఎందుకు అరణ్య ప్రొడక్షన్స్ ఈ వివరాలని? దీంట్లో అంతస్తత్వం ఉందమ్మా. కమఠంపు నివృత్తి ఉంటాం. రెండోది కరిణీ విభుడు చూశాడన్న. ఆ విషయం తెలుసుకోవాలి. చూసినవాడు కరిణీ విభుడు, అది చూసుకోండి. అంటే కరిణి అంటే ఆడ ఏనుగు, కరి అంటే మగ ఏనుగు, కరిణి అంటే ఆడ ఏనుగు. ఆడ ఏనుగురికి భర్త అయినటువంటి గజేంద్రుడు చూశాడు. ఆడ ఏనుగురికి భర్త కాకపోతే మగ ఏనుగురికి భర్త అవుతాడంటే ఎవడన్నా? భర్త అంటేనే మగవాడు, వాడు ఆడవాళ్ళకే భర్త అవుతాడు. కానీ పరిగెట్టుకుని చెప్పడం ఎందుకంటే విహారానికి ఈయన ఒక్కడు రాకుండా ఆడవాళ్ళతో కలిసి వచ్చాడు. ఇప్పుడు మీరు మనిషి అనుకోండి. కలిసి మనిషి మగవాడు, భర్త. తనంతట తానుగా బంధానికి వచ్చినప్పుడు తన మనస్తత్వం వేరు, భార్యతో కలిసి వచ్చినప్పుడు మనస్తత్వం వేరు. ఇది ప్రత్యేకత. భార్యతో కలిసి వచ్చినప్పుడు భర్త ఎలా ఉంటాడు అంటే ఎక్కడ ఏ అవమానం జరగకూడదు, అన్ని పనులు సక్రమంగా అయిపోవాలి, అన్ని వెళ్ళిన చోటల్లా తనని పొగుడుతూ ఉండదు. ఎందుకంటే భార్యకి తన విలువ ఏమిటో తెలియాలి.
ఓ పక్క విలువ తెలిసి ఆవిడ బాధాభివందనాలు చేస్తున్నా సరే వీడికి ఈ ఫీలింగ్ పోదు, ఈ భావన. మావిడ నన్ను మెచ్చుకోవాలి, మావిడ నన్ను మెచ్చుకోవాలి.